హాయ్ అండి. మా వీధిలో అయితే వినాయక చవితి పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు అయితే కొయ్య నాటే పనులు స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ కొయ్య నాటి పూజ చేస్తారు కదా, సో కొయ్య పూజ స్టార్ట్ అయ్యింది. ఈరోజు మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈ ఐటమ్స్ తీసుకొని వచ్చేసాము. సో ఇంకా గుంతలోడి పూజారి గారు కూడా వచ్చేసారు. సో పూజారి గారు వచ్చిన తర్వాత ఇంకా గుంతలోడి పూజ చేస్తున్నారనమాట. సో ఇలాంటి టైంలో మాకు ఒక గెస్ట్ వచ్చారు. ఎవరో కాదు, కోతి. సో కోతి వస్తే చాలా మంచిదంట, మంచి జరుగుతుందంట. సో ఏం మంచి జరుగుతుందో చూడాలి. సో పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. నాకు కూడా తెలీదు, పూజారి గారు చెప్పారు ఇలా కోతి వస్తే చాలా మంచిది అని చెప్పి. సో ఇలా మా వీధిలో ఈ పనులనేటివి స్టార్ట్ అయిపోయాయి. ఎవరికైనా కూడా గణేష్ చతుర్థి అంటే చాలా ఇష్టము. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేనే అన్నీ తెచ్చుకొని పూజించుకుంటాను ఆ రోజు. నాకు అంత ఇష్టము. నేను అంత ఇష్టంగా చేసే పండుగ ఏదన్నా ఉంది బాగా అంటే అది గణేష్ చతుర్థి. సో ఏ పూజ మనం స్టార్ట్ చేసినా ఫస్ట్ గణేశుడికి పూజ చేయడం మన ట్రెడిషన్. సో అలాంటిది గణేష్ చతుర్థి రోజు ఆయన పర్మిషన్ లేకుండా పూజ ఎలా స్టార్ట్ చేస్తాం చెప్పండి. అందుకనే ఆయన పర్మిషన్ తీసుకొని కొయ్య నాటేసి పూజ చేసామన్నమాట. మా గెస్ట్ని చూసేయండి. ఇంతే ఈ వీడియో. బాయ్.